ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఏ రాశి వారికి ఏ అదృష్ట సంఖ్య కలిసి వస్తుంది, ఏ వారము కలిసి వస్తుంది? ప్రప్రథమంగా విప్రా టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరణ ఎప్పుడు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అందరూ కూడా తెలుసుకుంటారు. మీ యొక్క లైకే మా అందరికీ ఒక బలము. అదేవిధంగా ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. నా పేరు హేమంత్ విష్ణు శర్మ, పురోహితుల్ని, అలాగే జ్యోతిష్యుల్ని, ఆధ్యాత్మికవేత్తని. మరి ఏ రాశి వారికి ఏ అదృష్ట సంఖ్య కలిసి వస్తుంది, ఏ పని మొదలుపెట్టినా ఏ వారము కలిసి వస్తుంది? ప్రప్రథమంగా ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరికి కూడా జ్యోతిష్యం పట్ల చక్కని అభిప్రాయము, మూఢనమ్మకంగా కాకుండా సబ్జెక్ట్ని తెలుసుకుంటున్నారు అందరూ కూడా. అది చాలా సంతోషం. మరి మీ అందరి కోసము ప్రప్రథమంగా మేషరాశి వారి యొక్క ద్వాదశ రాశులు అనగా 12 రాశుల వారికి ప్రప్రథమంగా మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3. అలాగే వీరికి కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, గురువారము, శుక్రవారాలు చాలా ఉత్తమమైన రోజులు. ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ వారాల్లో మొదలుపెట్టండి. అదేవిధంగా తదుపరి వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 6, 5, 8, 9. వీరికి మంగళవారము, శుక్రవారము చాలా విశేషమైన రోజులు. చాలా మందికి ఇక్కడే ఒక సందేహం రావచ్చు. మంగళవారము అంటే ఏ పని కూడా ప్రారంభించరు కదండి, మరి మంగళవారమే ఎందుకని చెప్పారు? మంగళవారం చేయొచ్చా? మనకు మంగళవారం మంగళప్రదం, అలాగే దుర్గాదేవికి ప్రీతికరమైన వారం. మరి మంగళవారము కొన్ని కార్యాలు ప్రారంభించడంలో తప్పు లేదు. దానివల్ల ఏ దోషము రాదు, ఏ ఇబ్బందులు రావు. కావున నిశ్చయంగా నిస్సంకోచంగా ప్రారంభించవచ్చు. తదుపరి మిథున రాశి వారికి అదృష్ట సంఖ్యలు 5, 1, 7, 6, 8. అలాగే వీరికి ఆదివారము, శుక్రవారము, శనివారాలు అదృష్టాన్నిచ్చే రోజులు. తదుపరి కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 9. ఈ 2 సంఖ్యలు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అదేవిధంగా వీరికి మంగళవారము, శుక్రవారము, అదేవిధంగా సోమ, మంగళ, శుక్రవారాలు అత్యంత అద్భుతమైన కాలాలు. అదేవిధంగా సింహరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 5, 9. వీరికి ఆదివారము, మంగళవారము, గురువారాలు విశేష ఫలితాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్యలు 5, 1, 3, 4, 6. వీరికి కలిసి వచ్చే రోజులు ఆదివారము, శుక్రవారము, సోమవారాలు శుభకార్యాలు తలపెట్టడంలో విశేషమైన ఫలితాన్ని కలిగిస్తాయి. తదుపరి తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6, 2, 7, 9. వీరికి కలిసి వచ్చే వారాలు సోమవారం, శుక్రవారం, శనివారాలు వీరికి అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3. వీరికి కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, గురువారాలు యోగ్యప్రదంగా చెప్పుకోవచ్చు. తదుపరి ధనస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య 1, 2, 4, 5. వీరికి కలిసి వచ్చే వారాలు ఆదివారము, బుధవారము, గురువారాలు వీరికి అత్యంత అద్భుతమైన వారాలుగా చెప్పుకోవచ్చు. తదుపరి చివరి రాశి మకర రాశి వారికి అదృష్ట సంఖ్యలు 8, 3, 4, 5, 9. వీరికి కలిసి వచ్చే కాలాలు సోమవారం, మంగళవారం, శుక్రవారం విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు 8, 7, 5, 2. వీరికి కలిసి వచ్చే కాలము బుధవారము, శనివారము. ఆ తదుపరి మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 7. వీళ్ళకి కలిసి వచ్చే కాలాలు సోమవారము, ఆదివారము,
బుధవారము, గురువారము. కావున ఈ విశేషమైన సంఖ్యల్ని, వారాల్ని తెలుసుకున్నాం కదా. మరి ఇలాంటి చక్కని ఆధ్యాత్మిక ధర్మ సందేహాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోని అందరూ కూడా సేవ్ చేసుకోండి, అవసరమైనప్పుడు అందరికీ కూడా ఉపయోగపడతాయి. మరి ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారైతే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఆదరణ ఎప్పుడు కూడా ఉండాలి. 10 మందికి షేర్ చేయండి, అందరూ కూడా తెలుసుకుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు సుమా. మరొక వీడియోలో ఒక చక్కని ధర్మ సందేహంతో కలుద్దాం. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలపండి. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.